టీబీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ లీడర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీక్లీ వేజ్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి సర్కారు వీక్లీ వేజ్ గవర్నమెంట్. ఎవ్రీ వీక్ సండే నాడు మూట పోతే తప్పితే రిన్యూ కాదు గవర్నమెంట్. ముఖ్యమంత్రి పదవి రిన్యూ కాదు. మీరా ఈరోజు మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, జూన్ 15 తర్వాత ఆయన రుద్ర రూపం చూపెడతాడు. సెంటిమెంటు మహారాష్ట్ర మన మధ్యలో సెంటిమెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదట్లాగా మూట వేస్తే కదా, మరి రైతుల మూటలు మోయరాదు. దమ్ము ధైర్యం లేకుంటే, చేత కాకుంటే రిజైన్ చేయండి. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ప్రతి గింజ కొంటది, ప్రతి రైతుకు న్యాయం చేస్తుందని సవాలు చేస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా. మీరు నిజంగా పంచాయతీ చేయకపోతే కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద జరిగినటువంటి ఇప్పటి వరకు రిపేర్ ఎందుకు చేయలేదు, ఎందుకు పంచాయతీ ఉందని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. తుమ్మటి నుంచి ఒకవేళ మీరు నిజంగా లిఫ్ట్ చేయాలంటే కూడా కాళేశ్వరం యొక్క ఉన్నటువంటి ఈ రిపేర్లు చేయాల్సిందే. కళ్ళాల్లో ధాన్యం ఉంటే కొనలేని పరిస్థితుంది, వర్షం పడుతుంది, ధాన్యం తడుస్తుంది, ప్రభుత్వం పండుకుంది, చివరి గింజ వరకు కొంటమంటున్నారు. ఎవరు ఆపారు? చివరి గింజ కొనవద్దని ఎవరు ఆపినారు? గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలనలో మరి కేవలం దోపిడీ జరిగిందని, నిజమైన తెలంగాణ స్వతంత్రం వస్తే నిజమైనటువంటి తెలంగాణ సాధించుకోవాలంటే మళ్ళీ మార్పు రావాలని కోరుకుంటే మళ్ళీ ఒక కబద్ధ హస్తంలో చిక్కుకున్నది. మనం కోరుకున్నటువంటి తెలంగాణ సాధ్యపడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.